హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ఎల్జిడి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే జాయిన్ ఇండియన్ ఆర్మీ నుండి మిలిటరీ నర్సింగ్ నుండి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఇప్పుడైతే దానికి సంబంధించిన ఆన్లైన్ అప్లై ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. సో మీరైతే స్కిప్ చేయకుండా వీడియో అనేది ఎండ్ వరకు అయితే చూడండి. సో ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మనం ఆన్లైన్ అప్లై చేసే ముందు మిలిటరీ నర్సింగ్ సర్వీస్ సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి మనకు సంబంధించిన వాళ్ళు పూర్తి సమాచారం అనేది ఈ నోటిఫికేషన్లో అయితే మెన్షన్ అయితే చేశారు. సో ఇక్కడైతే మనకు ఇంపార్టెంట్ డేట్ వచ్చేసి ఇక్కడ ఆన్లైన్ డేట్ వచ్చేసి 11 డిసెంబర్ 2023 నుండి ఇక్కడైతే లాస్ట్ డేట్ వచ్చేసి 26 డిసెంబర్ 2023. ఆ తర్వాత మనకు కరెక్షన్ డేట్ వచ్చేసి 27 డిసెంబర్ నుండి 28 డిసెంబర్ వరకు అయితే మనకు కరెక్షన్ అనే డేట్ అనేది ఇచ్చారు. ఆ తర్వాత మనకు అడ్మిట్ కార్డ్ వచ్చేసి మనకు ఫస్ట్ వీక్ జనవరి, తర్వాత ఇక్కడైతే ఎగ్జామినేషన్ వచ్చేసి మనకు 14th జనవరి 2024 నుండి ఇక్కడైతే మెన్షన్ చేశారు. సో మీరైతే ఈ నోటిఫికేషన్లో అయితే చూసుకోవచ్చు అనమాట. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు ఎలిజిబిలిటీ అండ్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇక్కడైతే మనకు ఏజ్ వచ్చేసి 21 నుండి 35 ఇయర్స్ మధ్యలో అయితే ఉండాలి. ఆ తర్వాత మనకు క్వాలిఫికేషన్ వచ్చేసి మనం బీఎస్సీ నర్సింగ్ చేసి అయితే ఉండాలి. ఆ తర్వాత మనకు సంబంధించిన ఇక్కడ జెండర్ అంటే ఫీమేల్ క్యాండిడేట్ వాళ్ళు మాత్రమే ఇక్కడ అయితే అప్లై అనేది చేసుకోవాలి. సో ఇదైతే మనకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ద్వారా మనకైతే ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం అయితే జరిగింది. ఆ తర్వాత మీకు సంబంధించిన ఎగ్జామ్ సెంటర్ అనేది ఇక్కడైతే వాళ్ళు ఇవ్వడం అయితే జరిగింది. సో మీరైతే ఇక్కడైతే చూసుకోండి. సో ఇప్పుడైతే మనం ఆన్లైన్ అప్లై ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడైతే మనకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి సంబంధించిన మిలిటరీ నర్సింగ్ సర్వీస్కు సంబంధించిన ఆన్లైన్ అప్లై పోర్టల్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇక్కడ వచ్చిన తర్వాత మనం స్క్రోల్ చేస్తా అంటే ఇక్కడైతే మనకు న్యూ క్యాండిడేట్ రిజిస్టర్ ఉన్నాం కదా. సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ అయితే మనకు ఇన్స్ట్రక్షన్ అనేది వస్తాయి. సో దీంట్లో అయితే మీరైతే చదువుకోండి. మీకు సంబంధించిన ఫోటో అండ్ సిగ్నేచర్ ఎంత కేబీలో ఉండాలనేది ఇక్కడైతే వాళ్ళు మెన్షన్ చేశారు. సో ఇక్కడ అన్ని చూసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి అగ్రి అనేది చేసేయండి. దీంట్లో టిక్ చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది కదా. సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ అయితే మనకు రిజిస్ట్రేషన్ పేజ్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇక్కడ వచ్చిన తర్వాత మీ యొక్క నేమ్ అనేది ఇచ్చేయండి. మీకు 10th మెమోలో ఏ విధంగా ఉన్నదో సేమ్ యాస్టీస్గా అనేది ఇక్కడైతే ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీరు ఎప్పుడైనా మధ్యలో నేమ్ చేంజ్ చేస్తుంటే ఇక్కడైతే ఎస్ చేసేయండి, లేకపోతే నో మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ఫాదర్ నేమ్ అనేది ఇక్కడైతే ఎంటర్ చేసేయండి. సో మీ యొక్క ఫాదర్ నేమ్ ఫుల్ నేమ్ అనేది 10th మెమోలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ఇచ్చేయండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క మదర్ నేమ్ అనేది సేమ్ యాస్టీస్గా మీ యొక్క 10th మెమోలో ఉన్నట్టు ఇచ్చేయండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, డే, మంత్, ఇయర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క జెండర్ ఇక్కడ ఫీమేల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ నేషనాలిటీ వచ్చేసి ఇండియన్ ఉంటే ఇండియన్, అదర్ ఉంటే అదర్ ఇచ్చేయండి. తర్వాత మ్యారిటల్ స్టేటస్, సో మ్యారీడ్ ఉంటే మ్యారీడ్ ఇచ్చేయండి, లేకపోతే అన్మ్యారీడ్ ఉంటే అన్మ్యారీడ్ ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేయండి. తర్వాత కన్ఫర్మ్ ఈమెయిల్ అడ్రస్ అనేది ఇచ్చేయండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు వాలంటరీ షేరింగ్ మై ఆధార్ ఉన్నాయి కదా. సో దీంట్లో అయితే టిక్ వేసేయండి. వేసిన తర్వాత ఇక్కడైతే మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఇచ్చేయండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. మనకు పాస్వర్డ్ ఏ విధంగా ఉండాలంటే ఒకటి క్యాపిటల్ లెటర్లో, ఒకటి ఆల్ఫాబెట్ అనేది ఉండాలి, తర్వాత ఒకటి నెంబర్కి ఉండాలి, తర్వాత మనకు ఎడ్రెడ్ అనేది ఉండాలి, లేకపోతే హ్యాష్ ట్యాగ్ అనేది ఉండాలి, స్పెషల్ క్యారెక్టర్ అనేది. ఆ తర్వాత మీ నేమ్ అనేది స్మాల్ లెటర్ అనేది ఇచ్చేయండి. సేమ్ యాస్టీస్గా ఇక్కడ కన్ఫర్మ్ పాస్వర్డ్ కూడా సేమ్ అనేది ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడైతే మనం సెక్యూరిటీ క్వశ్చన్ అనేది ఇచ్చేయాలన్నమాట. సో మీకు సంబంధించిన ఫేవరెట్ పీట్ కానీ ఇక్కడైతే మీ యొక్క అటెండ్ కానీ ఇక్కడైతే స్కూల్ అటెండ్ అనేది ఇచ్చేయండి. తర్వాత దానికి సంబంధించిన సెక్యూరిటీ ఆన్సర్ అనేది ఇక్కడైతే మెన్షన్ చేసేయండి. సో చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే క్యాప్చర్ ఎంటర్ చేసి ఇక్కడ స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ అగ్రి అనేది చేసిన తర్వాత ఇక్కడైతే మనకు సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది కదా. సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. నెక్స్ట్ అయితే మనకు ప్రివ్యూ పేజ్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది. సో దీంట్లో అయితే మీ యొక్క నేమ్, తర్వాత ఫాదర్ నేమ్, మదర్ నేమ్ అనేది ఈ విధంగా అయితే టిక్ వేసేయండి. సో మళ్ళీ అయితే మనకు ఎడిట్ ఆప్షన్ మాత్రం ఇవ్వలేదు. సో తర్వాత మనకు డేట్ వచ్చినప్పుడు మాత్రమే మనం కరెక్షన్ అయితే చేసుకోవాలి. సో ఈ విధంగా అయితే ఈమెయిల్ ఐడి అన్ని క్లారిటీగా ఉంటే ఇక్కడైతే అగ్రి చేసేయండి. సో ఇక అగ్రి చేసుకున్న తర్వాత ఇక్కడ స్క్రోల్ చేస్తా అంటే మనం ఒకవేళ ఎడిట్ రిజిస్ట్రేషన్ ఉంటే ఎడిట్ చేసుకోండి, లేకపోతే సబ్మిట్ అండ్ ఓటీపీ ఉంది కదా. సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ అయితే ఎస్ మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. నెక్స్ట్ అయితే మీ యొక్క ఈమెయిల్ ఐడికి అనేది ఓటీపీ అనేది పోవడం అయితే జరుగుతుంది. సో ఆ యొక్క ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసి ఇక్కడైతే సబ్మిట్ ఆప్షన్ ఉంది కదా. సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత మన యొక్క రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో ఇక్కడైతే యువర్ ఓటీపీ హ్యాస్ బీన్ కన్ఫర్మ్డ్, ప్లీజ్ చెక్ యువర్ ఈమెయిల్. సో మన యొక్క ఈమెయిల్ అడ్రస్ వాళ్ళైతే ఓటీపీ అనేది కన్ఫర్మ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో మీ యొక్క ఈమెయిల్లో అప్లికేషన్ నెంబర్ మరియు పాస్వర్డ్, మీరు ఏ పాస్వర్డ్ ఇచ్చారో ఆ పాస్వర్డ్ ఇచ్చేసి ఇక్కడైతే సెక్యూరిటీ పిన్ ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ ఉన్నాయి కదా. సో దీని మీద క్లిక్ ఇచ్చేయండి. ఒకవేళ మీకు తెలియకపోతే ఇక్కడైతే ఫార్గట్ అప్లికేషన్ నెంబర్ ఉన్నదా. సో దీని మీద క్లిక్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ నెంబర్ అనేది మనకైతే అవపడుతుంది అనమాట. సో ఈ విధంగా లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా అయితే డాష్బోర్డ్ వస్తుంది. సో ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడైతే మనకు రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. తర్వాత అప్లికేషన్ పేమెంట్ అనేది ఇన్కంప్లీట్ అని చూపెడుతుంది కదా. సో ఇక్కడ స్క్రోల్ చేస్తా అంటే మనకు కంప్లీట్ అప్లికేషన్ ఫామ్ ఉంది కదా. సో దీని మీద క్లిక్ ఇచ్చేయండి.
ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ అయితే మనకు అప్లికేషన్ ఫామ్ అనేది ఈ విధంగా అయితే వస్తాయి. సో, మన యొక్క కొన్ని మనం ఫిల్ చేసినవి ఆటోమేటిక్‌గా అనేది వచ్చేస్తాయి. సో, ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ మనం స్క్రోల్ చేస్తుంటే మనకు సంబంధించిన ఇక్కడైతే వచ్చేసి మీ యొక్క 2 విజిబుల్ ఐడెంటిఫికేషన్ మార్క్స్. సో, మీ యొక్క పుట్టుమచ్చ అనేది ఇక్కడైతే ఇచ్చేయండి అనమాట. ఇక్కడ మరియు ఇక్కడ అనేది 2 మీ యొక్క అత్యంత మెమోలో ఉన్నట్టు ఇక్కడైతే ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడైతే క్యాప్చర్ ఎంటర్ చేసి ఇక్కడ దీని మీద అగ్రీ అయితే చేసుకున్న తర్వాత ఇక్కడైతే నెక్స్ట్ అండ్ సేవ్ ఉన్నాయి కదా! సో, దీని మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మనకు కమ్యూనికేషన్ డీటెయిల్స్ అయితే వస్తాయి. సో, ఇక్కడైతే మన యొక్క అడ్రెస్ అనేది ఇచ్చేయాలన్నమాట. సో, మనకు కరెంట్ స్పాట్ అడ్రెస్. సో, ఇక్కడైతే మీ యొక్క ఇంటి నేమ్ అనేది మీ యొక్క నేమ్ అనేది ఇక్కడైతే ఎంటర్ చేసేయండి. సో, చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క లొకాలిటీ అనేది ఇక్కడైతే ఇచ్చేయండి. ఆ తర్వాత సిటీ లేదా టౌన్, విలేజ్ నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేసేయండి. తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క కంట్రీ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క స్టేట్ అనేది ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే మనకు డిస్ట్రిక్ట్ అనేది వస్తుంది. సో, దీంట్లో మీ యొక్క డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే పిన్ కోడ్ ఎంటర్ చేసేయండి. ఆ తర్వాత మనకు మొబైల్ నెంబర్ అనేది ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీరు కరెస్పాండెన్స్ మరియు పర్మనెంట్ అడ్రెస్ ఏముంటే దీని మీద క్లిక్ చేస్తే మనకైతే ఆటోమేటిక్‌గా ఫిల్ అవుతాయి. సో, ఒకవేళ వేరే ఉంటే ఈడకైతే అన్బాక్స్ చేసేసి మీరు అయితే వేరే అనేది ఫిల్ చేసేయండి. సో, చేసిన తర్వాత ఇక్కడైతే క్యాప్చర్ ఎంటర్ చేసి ఇక్కడైతే అగ్రీ చేసి ఇక్కడైతే మనకు నెక్స్ట్ అండ్ సేవ్ ఉన్నాయి కదా! సో, దీని మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే మనం ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో, ఇక్కడ వచ్చేసిన తర్వాత మీ యొక్క క్వాలిఫికేషన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. మీరు బీఎస్సీ నర్సింగ్ తర్వాత పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క కాలేజ్ నేమ్ అనేది ఇచ్చేయండి. ఆ తర్వాత మీ యొక్క యూనివర్సిటీ నేమ్ అనేది ఇచ్చేయండి. ఆ తర్వాత మీరు ఇప్పుడు పాస్ అయ్యారో సో, మీకు సంబంధించిన ఇక్కడైతే పాసింగ్ ఇయర్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క పర్సెంటేజ్ ఆఫ్ అప్ 10. సో, మీకు ఎన్ని పర్సెంటేజ్ వచ్చినాయి బీఎస్సీలో సో, ఇక్కడ పర్సెంటేజ్ ఇచ్చేయండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి వెదర్ ద కాలేజ్ ఈజ్ రికగ్నైజ్డ్ బై ఐఎన్‌సీ. సో, ఇక్కడ ఉంటే యెస్ చేసేయండి. లేకపోతే నో మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీరు క్యాప్చర్ ఎంటర్ చేసి ఇక్కడైతే అగ్రీ మీద అయితే క్లిక్ ఇచ్చేసి ఇక్కడైతే మనకు సేవ్ అండ్ నెక్స్ట్ ఉన్నాయి కదా! సో, దీని మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. నెక్స్ట్ అయితే మీకు హైయర్ క్వాలిఫికేషన్ ఉంటే ఇక్కడైతే యెస్ మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. సో, ఇచ్చేసి ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇచ్చేయండి. లేకపోతే నో మీద అయితే సింపుల్‌గా అయితే క్లిక్ చేసి ఇక్కడైతే క్యాప్చర్ ఎంటర్ చేసి ఇక్కడైతే అగ్రీ చేసిన తర్వాత ఇక్కడైతే మనకు సేవ్ అండ్ నెక్స్ట్ ఉన్నాయి కదా! దీని మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి నర్సింగ్ రిజిస్ట్రేషన్ అయితే ఇవ్వాలి. సో, ఇక్కడైతే వ్యాలిడ్ నర్సింగ్ రిజిస్ట్రేషన్ ఉన్నాయి కదా! సో, ఇక్కడైతే ఒకవేళ ఉంటే యెస్ మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ఎస్ఆర్ నేమ్ తర్వాత ఎస్ఆర్ డేట్ తర్వాత ఇక్కడైతే స్టేట్ నర్సింగ్ కౌన్సిల్ అనేది నేమ్ అనేది ఇచ్చేయండి. ఆ తర్వాత ఇక్కడైతే ఎస్ఆర్ సేమ్ తర్వాత ఎస్ఆర్ డేట్ తర్వాత ఇక్కడ స్టేట్ నర్సింగ్ కౌన్సిల్ అనేది ఇచ్చేయండి. సో, ఒకవేళ సేమ్ డేట్ ఉంటే ఇక్కడైతే సేమ్ డేట్ అనేది ఇచ్చేయండి. ఏం పర్వాలేదు. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ఎన్‌సీసీ ట్రైనింగ్ ఉంటే ఇక్కడైతే యెస్ చేసేయండి. లేకపోతే నో మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. ఆ తర్వాత సర్వీస్ ఏమైనా ఎక్స్‌పీరియన్స్ ఉంటే ఇక్కడైతే యెస్ చేయండి. లేకపోతే నో మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. ఒకవేళ యెస్ చేసి దానికి సంబంధించిన డీటెయిల్స్ అంతా ఇక్కడైతే ప్రొవైడ్ చేసేయండి. సో, చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీరు హావ్ యూ ఎవర్ బీన్ ఎంప్లాయిడ్. సో, మీరు ఎంప్లాయ్‌గా ఉంటే ఇక్కడైతే యెస్ చేసేయండి. యెస్ చేసి దానికి సంబంధించిన నేమ్ డెసిగ్నేషన్ అనేది ఇక్కడైతే ఎంటర్ చేసేయండి. లేకపోతే నో మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. సో, ఇచ్చేసిన తర్వాత ఇక్కడైతే క్యాప్చర్ ఎంటర్ చేసి ఇక్కడైతే అగ్రీ మీద అయితే క్లిక్ చేసేసిన తర్వాత ఇక్కడైతే మనకు సేవ్ అండ్ నెక్స్ట్ ఉన్నాయి కదా! సో, దీని మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే మనకు ఎగ్జామినేషన్ సెంటర్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో, ఇక్కడైతే మనకు ఫస్ట్ చాయిస్ ఎగ్జామ్ స్టేట్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. సో, స్టేట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే మీ యొక్క ఎగ్జామ్ సిటీ అనేది దీంట్లో అయితే ఇచ్చేయండి. ఆ తర్వాత చాయిస్ 2 తర్వాత ఇక్కడైతే మీకు సంబంధించిన ఇక్కడైతే సిటీ సెకండ్ అనేది ఈ విధంగా అయితే సెలెక్ట్ చేసుకోండి. సో, ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత అన్నీ ఇక్కడైతే క్యాప్చర్ ఎంటర్ చేసి ఇక్కడైతే అగ్రీ మీద అయితే క్లిక్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడైతే మనకు సేవ్ అండ్ నెక్స్ట్ ఉన్నాయి కదా! దీని మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. ఇక్కడ వచ్చేసి మనం డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాలి. సో, ఇక్కడ మనకు ఫోటో వచ్చేసి 10 నుండి 200 కేబీస్ మధ్యలో అయితే జేపీజీ ఫార్మాట్‌లో ఉండాలి. సో, మనకు చూస్ ఫైల్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకైతే ఫోటో అనేది అప్లోడ్ అయిపోతుంది. ఆ తర్వాత సేమ్ సిగ్నేచర్ అనేది 4 to 30 కేబీస్ మధ్యలో అయితే ఉండాలి జేపీజీ ఫార్మాట్‌లో. ఇక్కడైతే మనం చూస్ ఫైల్ మీద క్లిక్ చేసి మనకైతే ఇక్కడ వ్యూ అనేది ఆప్షన్ వస్తుంది. ఆ తర్వాత మీ యొక్క అడ్రస్ ప్రూఫ్. సో, మీరు పర్మనెంట్ అడ్రస్ మరియు కరెస్పాండెంట్ అడ్రస్ వేరే ఇస్తే సో, వేరే అనేది పీడీఎఫ్ రూపంలో ఇక్కడ కన్వర్ట్ చేసి ఇక్కడైతే ఇచ్చేయండి. సో, 50 నుండి 300 కేబీస్‌లో. సో, ఒకవేళ సేమ్ ఉంటే ఒకటే అడ్రస్ అనేది ఇచ్చేయండి. ఒకవేళ వేరే ఉంటే సో, మీరు వేరే పీడీఎఫ్ అనేది కన్వర్ట్ చేసి ఇక్కడైతే అప్లోడ్ చేసేయండి. సో, చేసిన తర్వాత ఇక్కడ వచ్చి మనం చూస్ ఫైల్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకైతే అప్లోడ్ అయిపోతుంది. సో, మీరైతే అన్నీ అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ స్క్రోల్ చేస్తా అంటే ఇక్కడైతే అగ్రీ మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. చేసిన తర్వాత ఇక్కడైతే మనకు సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది కదా! సో, దీని మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత మనకైతే ఈ విధంగా అయితే మనకు డేటా సేవ్డ్ సక్సెస్‌ఫుల్ అని చూపెడుతుంది. ఓకే మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ అయితే మనకు ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. మనకు సంబంధించిన ప్రివ్యూ అనేది. సో, ఇక్కడైతే మీకు సంబంధించిన డీటెయిల్స్ అనేది క్లారిటీ అయితే చూసుకోండి. ఏమైనా మిస్టేక్ ఉంటే. సో, ఫోటో సిగ్నేచర్ తర్వాత ఎగ్జామ్ సిటీ అనేది ఇక్కడైతే పూర్తిగా అనేది మీరు ఇక్కడైతే అన్నీ చూసుకున్న తర్వాత
ఇక్కడ ఒకవేళ మీకు ఏమైనా మిస్టేక్ ఉంటే బ్యాక్ వెళ్ళిపోయి మీరైతే ఎడిట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి మనకు ప్లీజ్ వెరిఫై యువర్ మొబైల్ నంబర్ ఉన్నాయి కదా! సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. ఎందుకంటే మనం మొబైల్ నంబర్ వెరిఫై చేయాలి కాబట్టి ఇక్కడైతే మనకు ఓటీపీ ఇక్కడైతే వస్తుంది కాబట్టి ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ ఉంది కదా! సో దీని మీద క్లిక్ చేసి మనకు మొబైల్ నంబర్ ఓటీపీ అయిపోయిన తర్వాత మనం మొబైల్ నంబర్ ఓటీపీ వెరిఫై చేసుకున్న తర్వాత యువర్ మొబైల్ నంబర్ ఈజ్ వెరిఫైడ్ అని ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇక్కడైతే మనకు ఫైనల్ సబ్మిట్ అనేది చేస్తున్నామన్నమాట. సో ఇక్కడ రివ్యూ అప్లికేషన్ అనేది ఇక్కడైతే చూసుకోండి. సో ఏమైనా మిస్టేక్ ఉంటే ఇప్పుడైతే ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడైతే మీ ఫోటో సిగ్నేచర్ ఎగ్జామ్ సిటీ అనేది ఇక్కడైతే క్లారిటీ అయితే చూసుకోండి. సో ఒకవేళ ఒక మిస్టేక్ ఉంటే ఇక్కడైతే బ్యాక్ వెళ్ళిపోయి ఎడిట్ చేసుకోవచ్చు. సో అన్ని కరెక్ట్ ఉంటే ఇక్కడైతే మనకు ఫైనల్ సబ్మిట్ ఉన్నాయి కదా! సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే మనకు రివ్యూ పేజీ అనేది వస్తుంది. సో దీంట్లో అయితే మీ యొక్క నేమ్, తర్వాత డేట్ ఆఫ్ బర్త్, తర్వాత మీ యొక్క ఇక్కడ ఫాదర్ నేమ్, మదర్ నేమ్, తర్వాత అడ్రస్, తర్వాత జెండర్, తర్వాత ఇక్కడైతే మదర్ నేమ్, ఇక్కడ మొబైల్ నంబర్, తర్వాత ఇక్కడైతే మీ యొక్క ఈమెయిల్ ఐడి, తర్వాత మీ యొక్క ఎగ్జామ్ సెంటర్ అనేది ఇక్కడైతే దీంట్లో అయితే అన్ని టిక్ చేసేయండి. ఈ విధంగా టిక్ చేసిన తర్వాత ఇక్కడైతే అగ్రీ అనేది చేసుకోండి. సో ఏమైనా మిస్టేక్ ఉంటే తర్వాత అయితే ఎడిట్ కాదు. సో మనకైతే వాళ్ళు కరెక్షన్ డేట్ వచ్చినప్పుడు మనం అయితే ఎడిట్ చేసుకోగలం. సో ఈ విధంగా అన్ని టిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫైనల్ సబ్మిట్ ఉన్నాయి కదా! సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ అయితే మనకు ఫామ్ అనేది సబ్మిట్ అయిపోతుంది ఈ విధంగా. సో ఓకే మీద క్లిక్ చేసిన తర్వాత మనకైతే ఈ విధంగా పేమెంట్ అనేది వస్తుంది. సో ఇక్కడ పే నౌ ఉన్నా కదా! సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. సో ఇచ్చేసిన తర్వాత మనకైతే ఐడీబీఐ ఉన్నాయి కదా! సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత మనకైతే ఈ విధంగా అయితే మనకు పాపప్ అని వస్తుంది. ఇక్కడ పే నౌ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే పేమెంట్ అని చూపెడుతుంది. చూపెట్టిన తర్వాత ఇక్కడ కార్డ్స్ కానీ యూపీఐ తర్వాత నెట్ బ్యాంకింగ్ ద్వారా మీరైతే చేసుకోవచ్చు. సో మీరు కార్డ్స్ ద్వారా చేసుకోవాలంటే ఇక్కడైతే టిక్ చేసేయండి. ఈ విధంగా చేసిన తర్వాత ఇక్కడ కార్డ్ నెంబర్, తర్వాత హోల్డర్ నేమ్, తర్వాత ఎక్స్పైరీ డేట్, తర్వాత సివి నెంబర్ అనేది అంటే కార్డ్ వెనకాల ఉంటుంది. సో అదైతే ఇచ్చేయండి. చేసిన తర్వాత ఇక్కడైతే మనకు మేక్ పేమెంట్ ఉన్నాయి కదా! సో దీని మీద క్లిక్ చేస్తే మనకైతే పేమెంట్ అనేది అయిపోతుంది. మనకు ఓటీపీ అనేది వచ్చిన తర్వాత మన యొక్క అమౌంట్ అనేది కట్ అయిపోతుంది. సో ఈ విధంగా అయితే మీరు జాగ్రత్తగా చూసుకోండి. అమౌంట్ కట్ అయిపోయిన తర్వాత మనకైతే ప్రింట్ అనే ఆప్షన్ వస్తుంది అప్లికేషన్ అది. సో దాన్నైతే మీరు ప్రింట్ అనేది తీసుకోండి ఫ్యూచర్ ఎప్పుడు అవసరం కోసం. సో ఈ విధంగా అయితే జాగ్రత్తగా వీడియో చూసి ఆన్లైన్ అప్లై అనేది చేసుకోండి. సో ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్టయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.